అందరికీ గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం. ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు ముందుగా, మార్పు మొదలైంది, భారీగా ఐఏఎస్ల బదిలీ, 21 మందికి స్థానచలనం, వివాదాస్పద అధికారులపై వేటు, జీఏడీలో రిపోర్టు చేయాలని శ్రీలక్ష్మి, రజిత్ భార్గవ, ప్రవీణ్ ప్రకాష్, మురళీధర్ రెడ్డిలకు ఆదేశం, వివేక్ యాదవ్, హరి జవహర్ లాల్ నో పోస్టింగ్, గోపాలకృష్ణ ద్వివేది, ప్రవీణ్ కుమార్ రెడ్డిలకు కీలక బాధ్యతలు, అధికారుల్లో విస్మయం, సాయి ప్రసాద్కు జలవనరుల శాఖ, సిఆర్డీఏ కమిషనర్గా కాటమనేని భాస్కర్. చాలామంది ఎవరైతే జగన్కి భక్తుల్లాగా మారిపోయి పనిచేశారో, వ్యవస్థల్ని నాశనం చేస్తూ అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా బదిలీలు చేయటం మొదలైనాయండి. వీళ్ళకి సంబంధించిన ఏ ప్రభుత్వమైనా అలాగే చేస్తుందిలేండి. ప్రభుత్వ యంత్రాంగంలో భారీ కుదుపు, ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార యంత్రాంగం ప్రక్షాళన ప్రారంభించారు. సీనియర్ ఐఏఎస్ అధికారులని పెద్ద ఎత్తున బదిలీ చేశారు. నిజాయితీ పరులు, సమర్థులుగా గుర్తింపు తెచ్చుకున్న వారికి కీలక శాఖల బాధ్యత అప్పగించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ పెద్దలతో అంటకాగుతూ తీవ్ర వివాదాస్పద అధికారులుగా పేరు పొందిన వారికి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టారు. వారిని సాధారణ పరిపాలనా శాఖ రిపోర్టు చేయాల్సిందిగా సూచించారు. కీలక శాఖ కార్యదర్శులుగా, విభాగాధిపతులుగా ఉన్న 21 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదండి, మెయిన్ కీలక పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళని నామమాత్ర పదవులకి తరలించారనమాట. కొంతమందిని ఎవరైతే సక్సెస్ఫుల్గా ఎలాంటి విధేయత చూపకుండా పనిచేశారో ఆ ప్రభుత్వంలో వాళ్ళందరికీ కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించారు. సరే, నెక్స్ట్, డీజీపీగా ద్వారకా తిరుమలరావు. సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని డీజీపీగా అవకాశం ఇచ్చారంటండి. రాష్ట్ర నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన్ను కోఆర్డినేషన్ విభాగం డీజీపీగా నియమించి పోలీసు దళాల అధిపతిగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. అదండి పరిస్థితి. నెక్స్ట్ వచ్చేసరికి, నేడు అమరావతి నిర్మాణాల సందర్శనకు చంద్రబాబు. ప్రజావేదిక నుంచి పర్యటన ప్రారంభం. రాజధాని అమరావతి ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం పర్యటించనున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలి పర్యటనలో పోలవరాన్ని సందర్శించిన ఆయన రెండవ పర్యటనలో భాగంగా అమరావతిని పరిశీలించనున్నారు. వైకాపా ప్రభుత్వ కక్ష సాధింపుతో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని తెలుసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరనున్న చంద్రబాబు తొలుత ప్రజావేదిక శిథిలాలని పరిశీలిస్తారు. అనంతరం ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు, అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను పరిశీలిస్తారు. ఇదండి మొట్టమొదటిసారిగా పోలవరాన్ని సందర్శించి ఈరోజు రెండవ పర్యటన కింద ప్రజావేదిక ఇవన్నీ చూస్తారన్నమాట. కూల్చినటువంటి ప్రజావేదిక, అమరావతి పనులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడ ఆగిపోయినాయి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఇంకా వాటిని ఏ విధంగా, అంటే శిథిలావస్థలోకి ఎన్ని వెళ్ళిపోయినాయి, ఇంకా ఉపయోగకరంగా ఉన్నట్టు ఎన్ని ఉన్నాయి, మొత్తం అంతా కూడా పూర్తి సమీక్ష చేయబోతున్నారు. తన వదిన సురేఖ ఇచ్చిన పెన్నుతో ఫైల్పై సంతకం చేసి మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న పవన్ కళ్యాణ్ నిన్న ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారండి. పవన్ కళ్యాణ్ గారు ముందుగా దేనిపైన సంతకం పెట్టారు? ఉద్యాన పంటకు ఉపాధి హామీ, గిరిజన గ్రామాలకు పంచాయతీ భవనాలు, దస్త్రాలపై తొలి 2 సంతకాలు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తల కోలాహలం మధ్య బాధ్యతల స్వీకరణ. మంచిదే, రైట్. కోడళ్ళగా కాదు కుమార్తెల్లా చూశారు. రామోజీరావు తమను
కోడళ్ళలా కాకుండా సొంత కుమార్తెలుగా భావించి వ్యాపార వారసత్వాన్ని అందించారని గుర్తు చేసుకున్నారు మార్గదర్శి ఎండి శైలజ కిరణ్. కోడళ్ళని కూతురులాగా చూస్తున్నారండి. జగన్కు వ్యతిరేకంగా జనమంతా ఏకం, అందుకే వైకాపా ఘోర పరాభవం. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు జగన్ను గద్దె దించాలని బలంగా అనుకున్నారు. అందుకే వైకాపా ఘోర పరాజయం చవిచూసిందని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. ఈ ఎన్నికలు రాష్ట్ర చరిత్రలోనే విచిత్రమైనవని అభివర్ణించారు. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో బుధవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మార్పు రావాల్సిందేనని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఎన్నికల ముందు సర్వే చేస్తే మాకు సుమారు 6 నుంచి 7% ఓటు షేర్ ఉంది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 64 శాసనసభ నియోజకవర్గాల్లో పర్యటించా. అయినా మేము ఆశించిన మేర ఓట్లు సాధించలేకపోయాం. ఓటు వృధా కాకూడదన్న ఉద్దేశంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కూడా ఓటు వేయలేదు. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోగలిగింది అని చెప్పారు. ఓకే, బెదిరించి రాజీనామా చేయించారు. వైకాపా నాయకులపై మాజీ వాలంటీర్ల ఫిర్యాదులు. నెల్లూరులో పలువురు నేతలపై కేసుల నమోదు. వాలంటీర్లు అందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వస్తున్నారండి, మాకు తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలి. ఎందుకంటే జగన్కి భయపడో లేదు వైసీపీ నాయకులకు భయపడో వాలంటీర్లు రాజీనామా చేసి వాళ్ళ కార్యకర్తలాగా పనిచేశారండి చాలామంది కూడా. వాళ్ళందరికీ భయం ఉందో లేదు భక్తి ఉందో తెలియదు, కానీ చాలామంది వాళ్ళు చెప్పిన వెంటనే రాజీనామా చేశారు. వాళ్ళు నిన్న అచ్చెన్నాయుడు గారిని వాళ్ళని కలిసి మాకు ఉద్యోగాలు తిరిగి ఇవ్వాలి అని చెప్పి ప్రాధాయపడ్డారు. బట్ ఏం జరుగుతుందనేది తెలీదు చాలా చోట్ల. అంటే నెల్లూరు జిల్లాలో అయితే నిన్న చాలామంది నేతలు ఎవరైతే వైసీపీ నేతలు ఉన్నారో బలవంతంగా వీళ్ళని రాజీనామాలు చేయించారని చెప్తున్నారు. బట్ బలవంతం ఏముంది, చాలామంది బలవంతం చేసినా కూడా మానలేదు కదా రాజీనామాలు చేయటం. మరి దానికి భయపడాల్సినటువంటి పని ఏంటి నిజంగా శ్రద్ధ ఉంటే? కాబట్టి ఇది ఏంటనే చూడాలి. బట్ బెదిరించి రాజీనామా చేయించారు అని చెప్పి కేసులు అయితే పెట్టారు. వ్యవస్థను దోచుకున్న వారిని వదిలిపెట్టాం, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఓకే, వదిలిపెట్టొద్దు. పారాలింపిక్స్కు నంద్యాల ఇవ్వకూడదు అంట. విధుల్లోకి తీసుకుంటారు. ఒప్పందం చేసుకోకపోయినా ఔదార్యమే. అస్మదీయ గుత్తేదారు సంస్థలతో ఇప్పటికీ అంటగాగుతున్న గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఈఎన్సి కృష్ణారెడ్డి. జలజీవన్ మిషన్ టెండర్లలో అంతా అస్తవ్యస్తమే. నర్సింగ్ కళాశాలలకు అవస్థల సుస్థి. అరకొర సౌకర్యాలతో విద్యార్థులకు ఇబ్బందులు. చాలీచాలని గదుల్లో సామర్థ్యానికి మించి వస్తాయి. నర్సింగ్ ట్రైనింగ్ కోర్సులు తీసుకునే వాళ్ళకి హాస్టల్ లాగా ఉంటాయి కదండి కళాశాలలు, వాటిలో ఉన్నటువంటి పరిస్థితులను వివరించి చెప్తున్నారు, అంతే, తేడా ఏం లేదు. సరే, నెక్స్ట్ శారదాపీఠానికి దాసోహం. వైకాపా పాలనలో ఇష్టారాజ్య నిర్ణయాలు. 5 ఏళ్లుగా వై కేటగిరీలో పోలీసుల పహారా, ఎస్కార్ట్ వాహనాలు, ప్రతి నెల 20 నుంచి 25 లక్షల ఖర్చు. జగన్ కోసం యాగాలు చేసిన ప్రతిఫలం. శారదాపీఠానికి అంటండి ప్రత్యేకంగా దాసోహం అయినట్లు కొంతమంది సెక్యూరిటీని అప్పగించారంట, వై కేటగిరీలో సెక్యూరిటీని. మరి ఎందుకు వీళ్ళకి ఇంత శారదాపీఠానికి ఎంత ఇచ్చారు అంటే జగన్కి అనుకూలంగా యాగాలు హోమాలు చేస్తారు కాబట్టి. సరే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో ఉండదు, దానిపై భయాందోళనలు అక్కర్లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భరోసా. గనుల వేలంలో పాల్గొని క్యాప్టివ్ మైన్స్ పొందొచ్చని సూచన. ఓకే, జగన్కు ఓటేయాలని బెదిరించారు. వైద్యుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు సూపరింటెండెంట్ హెచ్చరికలు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఎన్నికల ముందు అరాచకం. గులకరాయి చికిత్స ఘటనలోనూ వైద్యులపై కక్ష సాధింపు.
గవర్నర్కు సైతం ఫిర్యాదు చేసిన కొంతమంది సిబ్బంది ఆ లేఖ తాజాగా వెలుగులోకి. జగన్కే ఓటేయాలని ప్రభుత్వ వైద్యశాలలు ఏదైతే ఉంటాయో ఆ అధికారులు బెదిరించారంటండి. మరి తెలీదు, చూడాలి. 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు. నేడు ఏజీగా దమ్మాలపాటి బాధ్యతల స్వీకరణ. ఉద్యాన పంటలకు ఉపాధి హామీ ఓకే, కేంద్ర నిధులు మళ్లించారా? సచివాలయాలు పంచాయతీల్లో భాగం కాదా? ఉపాధి వేతనాల చెల్లింపులో జాప్యానికి కారణమేంటి? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నల పరంపర. మొదటి సమావేశంలోనే అధికారుల విక్కిరి బిక్కిరి. పోపిస్తున్నాడండి పవన్ కళ్యాణ్, నిజంగానే పోపిస్తున్నాడు. అందుకే పంచాయతీరాజ్ శాఖ ఎందుకున్నాడు. పంచాయతీలు బాగుంటేనే పట్టణాలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. వరికి మద్దతు ధర మరో 117 రూపాయలు. మార్పు మొదలైంది ఓకే. పవన్ కళ్యాణ్తో నారాయణ భేటీ. నాడు నేడు పేరు మార్పు. నాడు నేడు పేరు మార్చారంటండి. డీజీపీగా ద్వారకా తిరుమలరావు ఓకే, ఇదంతా చూసాము. నెక్స్ట్ వచ్చేసరికి చెరుకూరు రామోజీరావు గారికి సారథ్యం మారింది, మీరు మారాలి. అదే బ్లడ్ ఉందనుకుంటే తప్పుకోండి. పోలీస్ సిబ్బందికి కొత్త హోంమంత్రి అనిత వార్నింగ్. వైకాపా బాధితులు కోరితే కేసులు రీఓపెన్. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వెల్లడి. సూపర్. ఎవరికి వాళ్ళు వాళ్ళ బాధ్యతల్లో నిమగ్నం అయిపోయారండి. ఎందుకంటే వైకాపా అలా చేసింది కదా, వాళ్ళందరినీ అలా చేస్తారు, తప్పదక. సరే, నెక్స్ట్ సాక్షి పత్రికలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం. జీవనాడిపై దాడి. పోలవరం ఉసురు తీసిందెవరో, ప్రాణం పోసిందెవరో. చంద్రబాబు కమిషన్ల దాహం, అస్తవ్యస్త పనుల పాప ఫలితం కాదా? వీళ్ళు ఇంకా తప్పుడు రాట్లండి. ఎప్పుడైతే సాక్షి వాళ్ళు కావచ్చు, జగన్ కావచ్చు, ఇలాంటి అబద్ధ ప్రచారాలు, ఇలాంటి తప్పుడు రాతలు ఎప్పుడైతే మానేస్తారో అప్పుడు వాళ్ళు నిజంగా మంచి ఏంటనేది ఆలోచించగలుగుతారు. అప్పుడు జనాల దృష్టిలో వాళ్ళలో వచ్చినటువంటి మార్పు కనపడుతుంది. వాళ్ళు భవిష్యత్తులో రాజకీయంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇలాగే తప్పుడు రాతలు, అబద్ధపు రాతలపైన ఆధారపడ్డారంటే మాత్రం ఖచ్చితంగా వైసీపీ అనేది కనుమరుగైపోవటం ఖాయం. నాకు తెలిసి సాక్షి పత్రిక కూడా త్వరలో కనుమరుగైపోతుంది. వరికి మరో 117 రూపాయలు ఓకే. పోలింగ్ అనంతర దాడులపై పూర్తి వివరాలు ఇవ్వండి. ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు. భారీగా ఐఏఎస్ల బదిలీ. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్న. ఆగని శిలాఫలకాల ధ్వంసం. మరి మనం చేసిందేంటో, ప్రజావేదికను మనం చేసిందేంట్రా సన్నాసిన కొడక. సాక్షిలో ఇంతేనండి, పెద్దగా ఏం లేవు. ఒకసారి ఆంధ్రజ్యోతిలో మనం పరిశీలిద్దాం. పేదలను తరిమిన పెత్తందారు. అవన్నీ ఓకే. కార్పొరేషన్లలో జగన్ సైన్యం. సొంత మీడియా సిబ్బంది, వైసీపీ కార్యకర్తల డంప్. ఇంధన సంస్థల్లో ఎటు చూసినా జగన్ అనుచరగణమే. ఏపీఎన్డీసీ, ఎండీసీ, ఫైబర్నెట్, ఈ ప్రగతిలలో పాగా. అర్హత లేకుండా ప్రభుత్వ పెద్దల సిఫారసుతో పోస్టులు. పని చేయకపోయినా లక్షల్లో జీతభత్యాల చెల్లింపు. ప్రజాధనంతో జీతాలు, చేసేది మాత్రం పార్టీకి సేవలు. అక్రమ నియామకాలు, చెల్లింపుపై ప్రభుత్వం దృష్టి. ప్రక్షాళన ప్రారంభం అంట. క్యాంపు ఆఫీసులో పథకాల ఫలాలు ఓకే. సర్కారు మారినా బేఖాతర్. నిరాటంకంగా ఇసుక తవ్వకాలు దందా. ఇసుక డంపులన్నీ వైసీపీ నేతల చేతుల్లోనే. ఎన్నికల ముందే ఎడాపెడా
తవ్వి తరలింపు. రాష్ట్ర వ్యాప్తంగా 180కి పైగా డంపులు, ఒక్కో దాంట్లో 1,00,000 టన్నుల దాకా ఇసుక. ఏడాది వరకు వ్యాపారానికి ధోకా లేదు. తాజాగా అధిక ధరకు విక్రయం. లారీ 45,000కు పైనే, ట్రాక్టర్ 12,000. డంపులన్నీ స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వానికి విజిలెన్స్ సూచన. ఎలాంటి రాజధాని ఎలా మిగిలింది? పునాది నుంచి లేచిన తొలి రాజధానిగా గుర్తింపు. వైసీపీ పాలనలో శాపగ్రస్తంగా మిగిలిన దైన్యం ప్రభుత్వానికి ఆదాయం తెచ్చేలా సూపర్ మాస్టర్ ప్లాన్. 3 రాజధానులంటూ అడవిని మిగిల్చిన జగన్. ఇవన్నీ 3 ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.